morning students. Today I will explain zoology syllabus. మనం ఫస్ట్ బైపీసీ యొక్క జువాలజీ సిలబస్ గురించి ఇంట్రడక్షన్ క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాం. జువాలజీ సిలబస్ మనకి టోటల్గా 8 యూనిట్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. అయితే కోవిడ్-19 కారణంగా మనకి 30% సిలబస్ అనేది రెడ్యూస్ చేయడం జరిగింది. జువాలజీ సిలబస్ అబ్జర్వ్ చేసినట్లయితే శ్వాసించడం, వాయువుల వినిమయం, శరీర ద్రవాలు ప్రసరణ, విసర్జక పదార్థాలు, కండర సంకోచం, అంతఃస్రావక వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ, మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం, జన్యు శాస్త్రం అండ్ ఆఫ్టర్ దట్ అనువర్తిత జీవశాస్త్రం. ఫస్ట్ యూనిట్లో శ్వాసించడం, వాయువుల వినిమయం గురించి మనం నేర్చుకుంటాము. శ్వాసించడం అంటే శ్వాస వ్యవస్థ గురించి, శ్వాస వ్యవస్థలో ఏవి రెస్పిరేటరీ ఆర్గాన్స్గా పనిచేస్తాయి, వాయువుల వినిమయం అంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ యొక్క ట్రాన్స్పోర్ట్ గురించి మనం ఫస్ట్ యూనిట్లో నేర్చుకుంటాము. సెకండ్ యూనిట్కి వచ్చేసరికి శరీర ద్రవాలు ప్రసరణ, విసర్జక పదార్థాలు. శరీర ద్రవాలు ప్రసరణ అనగానే మనం బ్లడ్ గురించి, బ్లడ్ని ఏది సప్లై చేస్తుంది బాడీ పార్ట్స్కి, హార్ట్ అనేది బ్లడ్ని బాడీలో ఉండేటువంటి పార్ట్స్కి సర్క్యులేషన్ అనేది చేస్తుంది. సో అక్కడ మనం హార్ట్ గురించి నేర్చుకుంటాము. తర్వాత విసర్జక పదార్థాలు, మన మానవ దేహంలో ఉండేటువంటి విసర్జక పదార్థాలు మనం బయటికి ఎలా ఎలిమినేట్ చేస్తాము అనేది మనం సెకండ్ యూనిట్లో నేర్చుకుంటాము. థర్డ్ యూనిట్లో కండర సంకోచం. మనం కండర సంకోచంలో జరిగేటువంటి దశల గురించి, అలాగే స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ గురించి మనం కండర సంకోచంలో నేర్చుకుంటాము. ఫోర్త్ యూనిట్ అంతఃస్రావక వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ. అంతఃస్రావక వ్యవస్థ అంటే మానవ దేహంలో ఉండేటువంటి గ్రంథుల గురించి, అవి హార్మోన్స్ని సెక్రెట్ చేస్తాయి కదా, ఆ హార్మోన్స్ గురించి మనం, అలాగే రోగనిరోధక వ్యవస్థ, మానవ దేహంలో ఇమ్యూనిటీ గురించి మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. ఫిఫ్త్ వన్లో మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం గురించి. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనగా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి మనం నేర్చుకుంటాము. ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం అంటే మనకి మానవ దేహంలో ఏ డిసీజెస్, హెల్త్ పరంగా ఏ డిసీజెస్ అనేవి వస్తాయో వాటి గురించి మనం ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యంలో నేర్చుకుంటాము. జన్యు శాస్త్రం సిక్స్త్ యూనిట్ జన్యు శాస్త్రం. క్రోమోజోముల గురించి, మనం డిఎన్ఏ గురించి, క్రోమోజోముల మీద ఉండేటువంటి జన్యువులను గురించి మనం జన్యు శాస్త్రంలో నేర్చుకుంటాము. మనం సెవెంత్ యూనిట్ అనువర్తిత జీవశాస్త్రం. అనువర్తిత జీవశాస్త్రంలో మనం యానిమల్ హస్బెండరీ గురించి, పౌల్ట్రీస్ మేనేజ్మెంట్, వాటిని ఎలా ఫామ్ని ఎలా మెయింటైన్ చేయొచ్చు, వీటన్నిటి గురించి అనువర్తిత జీవశాస్త్రంలో మనం నేర్చుకుంటాము. టోటల్గా మనకి 7 యూనిట్స్ అనేవి ఇంక్లూడ్ అవ్వడం జరిగింది. టుడే we will discuss as about first unit. What is that? శ్వాసించడం, వాయువుల రవాణా లేదా వాయువుల వినిమయం. అసలు శ్వాస వ్యవస్థ, మనకి శ్వాసించడం అంటే ఏంటి? వాట్ ఈజ్ రెస్పిరేషన్? శ్వాసించడం అంటే ఏంటి? వాతావరణంలో ఉండేటువంటి ఆక్సిజన్ని మనం యూటిలైజ్ చేసుకుని దానిని మన యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్, మన యొక్క జీవన క్రియలకు ఆక్సిజన్ని యూటిలైజ్ చేసుకుని కార్బన్ డైఆక్సైడ్ని బయటకు రిలీజ్ చేయడాన్ని మనం శ్వాసించడం అంటాం. అయితే వాతావరణంలో ఓన్లీ ఆక్సిజన్ ఒక్కటే ఉండదు కదా. వాతావరణంలో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఆర్గాన్, నియాన్ ఇలా డిఫరెంట్ గ్యాసెస్ అనేవి మిక్స్ అయి ఉంటాయి. కానీ మనం ఆక్సిజన్ మాత్రమే మనం పీల్చుకుని మన యొక్క జీవన క్రియలకు దానిని యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మనం శ్వాస వ్యవస్థలో ఉండేటువంటి భాగాల గురించి నేర్చుకుంటాము.
తర్వాత టైప్స్. రెస్పిరేటరీ సిస్టంలో ఉండేటువంటి శ్వాస వ్యవస్థలో ఉండేటువంటి టైప్స్ని మనం అబ్జర్వ్ చేస్తే బాహ్య శ్వాసక్రియ, అంతర శ్వాసక్రియ. బాహ్య శ్వాసక్రియ అంటే మనకి వాతావరణంలో అంటే ఆక్సిజన్కి కార్బన్ డైఆక్సైడ్కి మధ్య జరిగేటువంటి ట్రాన్స్పోర్ట్ను బాహ్య శ్వాసక్రియ అంటాము. అంతర శ్వాసక్రియ అంటే బ్లడ్కి, రక్తంకి, టిష్యూస్ కణజాలానికి మధ్య జరిగేటువంటి వాయువుల రవాణాను అంతర శ్వాసక్రియ అని మనం చెప్పుకుంటాము. నెక్స్ట్ మనం రెస్పిరేటరీ పార్ట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని యానిమల్స్లో కూడా సేమ్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనేవి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ వానపాములో మనం రెస్పిరేటరీ ఆర్గాన్ కింద స్కిన్ మనకి రెస్పిరేటరీ ఆర్గాన్ కింద పనిచేస్తుంది. తేలు, స్కార్పియాన్లు అబ్జర్వ్ చేస్తే బుక్ లంగ్స్, పుస్తకాకార మొప్పలు అనేవి రెస్పిరేటరీ ఆర్గాన్స్ కింద పనిచేస్తాయి. చేపలు, ఫిషెస్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే గిల్స్ అనేవి రెస్పిరేటరీ ఆర్గాన్స్ కింద పనిచేయడం జరుగుతుంది. పక్షులు, క్షీరదాలు, ఏవ్స్, మ్యామ్వేల్స్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే లంగ్స్ అనేవి మనకి రెస్పిరేటరీ ఆర్గాన్స్ కింద పనిచేయడం జరుగుతుంది. అయితే మనం హ్యూమన్ యొక్క అంటే మానవుడి శ్వాస వ్యవస్థను మనం అబ్జర్వ్ చేసినట్లయితే మానవుని యొక్క శ్వాస వ్యవస్థలో ఏ పార్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మానవుని యొక్క శ్వాస వ్యవస్థలో బాహ్య నాసికా రంధ్రాలు, నాసికా కక్ష, నాసికా గ్రసని, వాయునాళం, శ్వాసనాళం, శ్వాసనాళికలు, వాయుకోశ గోళ్ళు, ఊపిరితిత్తులు మనకి శ్వాస వ్యవస్థలో ఉండేటువంటి భాగాలు. అయితే ఒక్కొక్క భాగం గురించి అది నిర్వర్తించే విధులను గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ వన్ బాహ్య నాసికా రంధ్రాలు. ఓకే, మనకి బాహ్య నాసికా రంధ్రాలు అనేవి మనకి పెదవులకు అంటే అప్పర్ లిప్కు కొంచెం పైన మనకి బాహ్య నాసికా రంధ్రాలు అనేవి బయటకు ఓపెన్ అయి ఉంటాయి. ఈ బాహ్య నాసికా రంధ్రాలు ఒక జత బాహ్య నాసికా రంధ్రాలు అనేవి మనకి ఓపెన్ అయి ఉంటాయి బయటికి. ఈ బాహ్య నాసికా రంధ్రాలు నాసికా కక్షలోకి లోపలికి ఓపెన్ అయి ఉంటుంది. నాసికా కక్ష మనం నాసికా కక్షను కనుక మనం అబ్జర్వ్ చేస్తే నాసల్ ఛాంబర్ని అబ్జర్వ్ చేస్తే ఇది మూడు రకాలుగా విభజించడం జరిగింది. అంటే ఇట్ ఈస్ డిఫరెన్షియేట్ ఇంటూ 3 పార్ట్స్. ఇక్కడ మెన్షన్ చేసాను చూడండి, 1, 2, 3. అయితే ఫస్ట్ పార్ట్ని అలింద భాగం, సెకండ్ పార్ట్ని శ్వాస భాగం, థర్డ్ పార్ట్ని గ్రాణ భాగం అని పిలవడం జరుగుతుంది. అయితే ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? అలింద భాగం. అలింద భాగంలో మరలా మనకి అలింద భాగంలో మనం హెయిర్ లెగ్ స్ట్రక్చర్ గురించి అలాగే సెబాషియస్ గ్లాండ్స్ గురించి నేర్చుకుంటాము. హెయిర్ లెగ్ స్ట్రక్చర్ అంటే మనకి అలింద భాగంలో మనకి లోపల రోమాలు అనేవి ఉంటాయి కదా, నోస్ లోపల. ఈ హెయిర్ లెగ్ స్ట్రక్చరు దాని యొక్క ఫంక్షన్ ఏంటంటే బయట మనం ఆక్సిజన్ తీసుకునేటప్పుడు డస్ట్ పార్టికల్స్ ఏవైనా లోపలికి వెళ్తే వాటిని లోపలికి ఎంటర్ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ అలింద భాగం. అండ్ మిడిల్ రీజియన్లో ఉండేటువంటి పార్ట్ని కనుక అబ్జర్వ్ చేస్తే శ్వాస భాగం అనేది మన యొక్క ఉష్ణోగ్రతను, బాడీ యొక్క ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. మనం అబ్జర్వ్ చేసినట్లయితే వింటర్ సీజన్లో ఎయిర్ అనేది కూల్గా ఉంటుంది, సమ్మర్ సీజన్లో ఎయిర్ అనేది కొంచెం వేడిగా ఉండడం, హీట్గా ఉండడం జరుగుతుంది. అయితే మనం వాట్ ఎవర్ వి ఎయిర్ ఇన్హేలింగ్, the air temperature should be equal to
అవర్ బాడీ టెంపరేచర్. అంటే మనం ఏ ఎయిర్ పీల్చినప్పటికీ కూడా అది లోపలికి వెళ్ళేసరికి ఈ శ్వాస భాగం దగ్గరికి వెళ్ళేసరికి మన బాడీ టెంపరేచర్కి అది సమతాస్థితికి వచ్చే విధంగా అది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది శ్వాస భాగం. ద లాస్ట్ పార్ట్ అంటే నాసిక కక్షలో ఉండేటువంటి లాస్ట్ పార్ట్ని అబ్జర్వ్ చేస్తే గ్రాణ భాగం. ఇది స్మెల్. అంటే ఇక్కడ మనకి ఈ పర్టికులర్ రీజియన్లో అంటే నాసికా కక్షలో ఉండేటువంటి ఈ పర్టికులర్ రీజియన్లో మనకి స్మెల్ అనేది రావడం జరుగుతుంది. అంటే నోస్తోనే కదా మనం స్మెల్ అనేది అబ్జర్వ్ చేస్తాం. అయితే మనకి ఈ పర్టికులర్ పాయింట్లోనే స్మెల్ అనేది ఎందుకు వస్తుంది మేడం, అధికతర భాగంలోనూ శ్వాస భాగంలోనూ రావచ్చు కదా అన్న మనకి ఒక ఐడియా రావచ్చు. అయితే మనకి ఇక్కడ గ్రాణ భాగం అనేది మనకి బ్రెయిన్ దగ్గర ఉండేటువంటి నర్వ్స్తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మనకి గ్రాణ భాగంలోనే మనకి స్మెల్ అనేది వస్తుంది. ఫస్ట్ వన్ బాహ్య నాసికా రంధ్రాలు, సెకండ్ వన్ నాసికా కక్ష, థర్డ్ వన్ నాసికా గ్రసని. మూడవ పార్ట్ ఏంటి, నాసికా గ్రసని. చూడండి, నాసికా గ్రసని అంటే నాసిక ఎయిర్ వెళ్ళేటువంటి ప్లేస్, గ్రసని ఫుడ్ వెళ్ళేటువంటి ప్లేస్. రెండు ప్లేస్లు కూడా ఒకే చోట కలుస్తాయి. అంటే నోస్ దగ్గర నుంచి అలాగే మౌత్ దగ్గర నుంచి కూడా ఈ ప్లేస్లో మనకి ఈ రీజియన్లో మనకి అంటే ఫుడ్ వెళ్ళేటువంటి ప్లేసు, ఎయిర్ వెళ్ళేటువంటి ప్లేసు ఒకే చోట ఉంటుంది. ద కామన్ ఛాంబర్ ఫర్ ద నాసల్ ఛాంబర్ అండ్ నాసో ఫార్మిక్స్ ఒకే ప్లేస్లో ఉంటుంది కాబట్టి దీనిని నాసికా గ్రసని అంటాం. అయితే ఈ నాసికా గ్రసని దగ్గర నుంచే మనకి ఆహార వాహిక అనేది మనకి ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రసని. ఫస్ట్ పార్ట్ బాహ్య నాసికా రంధ్రాలు, నాసికా కక్ష, నాసికా గ్రసని, గ్రసని. గ్రసని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్ని అంటే నాసికా గ్రసని అనేది ఎందులో ఓపెన్ అయి ఉంది, గ్రసనిలోకి ఓపెన్ అయి ఉంది. అయితే మనం గ్రసని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ గ్రసని దగ్గర కార్టిలేజినియస్ బాక్స్ అంటే మనకి ఈ గ్రసని దగ్గర ఏమవుతుందంటే సౌండ్ని ప్రొడ్యూస్ చేసేటువంటి బాక్స్ ఉంటుంది. దాన్నే వోకల్ కార్డ్, స్వరపేటిక మనం అని పిలుచుకుంటాం. స్వరపేటిక అనేది మనకి మనం గ్రసని దగ్గర అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా ఎపిగ్లోటిస్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే మనం గ్రసనిని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇంకొక పార్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. దాన్ని ఎపిగ్లోటిస్ అంటాము. ఎపిగ్లోటిస్ యొక్క పని ఏంటి అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ మనకి లోపలికి ఎంటర్ అవ్వకుండా ఇది క్లోజ్ చేస్తూ ఉంటుంది గ్రసని దగ్గర. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ పార్ట్ వాయునాళం. వాయునాళం కనుక మనం అబ్జర్వ్ చేస్తే వాయునాళం అనేది నిటారుగా ఉండేటువంటి నాళం. అయితే మనం వాయునాళాన్ని లోపల అబ్జర్వ్ చేస్తే మనకి సి షేప్ అంటే సి షేప్లో ఉండేటువంటి ఉపకళ సూడోసిలియేటెడ్ ఎపిథీలియం ఈజ్ ప్రెసెంట్. అంటే ఉపకళతో ఏర్పడినటువంటి శైలికలు అనేవి ఉపకళ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది వాయునాళం. తర్వాత శ్వాసనాళం కనుక అబ్జర్వ్ చేస్తే వాయునాళం అనేది మనకి రెండు కింద డివైడ్ అవ్వడం జరుగుతుంది. టూ పార్ట్స్ కింద డివైడ్ అయ్యింది. వీటినే శ్వాసనాళం అంటాము. ఈ పర్టికులర్ రీజియన్ని శ్వాసనాళం అంటాము. శ్వాసనాళం మరలా లంగ్స్ దగ్గరికి వచ్చేసరికి శ్వాసనాళికల కింద డివైడ్ అవ్వడం జరుగుతుంది. అవే ప్రథమ, ద్వితీయ, తృతీయ. ప్రథమ శ్వాసనాళికలు, ద్వితీయ శ్వాసనాళికలు, తృతీయ శ్వాసనాళికలు. శ్వాసనాళం అనేది లంగ్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ప్రథమ, ద్వితీయ, తృతీయ అనేటువంటి నాళికల కింద డివైడ్ అవ్వడం జరుగుతుంది. తరువాత వాయుకోశ
వాయు కోశగోనులు. శ్వాస నాళికలో దగ్గర మనకి ఈ వాయు కోశగోనులు అనేవి అంటే వాయు కోశగోనులు అనేవి కనిపించడం జరుగుతుంది. ఈ వాయు కోశగోనుల్లో ఈ ఆల్వియోలైలో మనకి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ యొక్క ట్రాన్స్పోర్ట్ అనేది జరగడం ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ లంగ్స్, ఊపిరితిత్తులు కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే హ్యూమన్ బాడీలో మనకి 2 లంగ్స్ అనేవి మనకి కనిపించడం జరుగుతుంది. ఈ ఊపిరితిత్తులు మనకి ఎక్కడ లొకేట్ అయి ఉంటాయంట? థొరాసిక్ రీజియన్ అంటే ఉరఃకుహరంలో అంటే మనకి థొరాసిక్ క్యావిటీలో మనకి ఊపిరితిత్తులు అనేవి లొకేట్ అయి ఉంటాయి. మనకి ఒక జత అంటే 2 ఊపిరితిత్తులు ఉంటాయి. ఊపిరితిత్తులు రెండింటిని కూడా ఆవరించి పుప్పుస త్వచం ఉంటుంది. 2 ఊపిరితిత్తుల్ని కూడా అంటే ఒక ఊపిరితిత్తులు మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి లేయర్స్ 2 లేయర్స్ కింద ఫామ్ అవుతుంది. ఇన్నర్ లేయర్, అవుటర్ లేయర్. వెలుపలి త్వచం, లోపలి త్వచం. దీన్ని పుప్పుస త్వచం అంటాము. ఈ పుప్పుస త్వచం అనేది బాహ్య పరిస్థితుల నుంచి రాపిడులు ఏవి కలగకుండా లంగ్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అంటే లంగ్స్ అనేవి ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి? ఉరఃకుహరంలో మనకి లంగ్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి. అయితే మనం మనం ఫ్రంట్ అంటే మనం ఉదరంలో కనుక మనం ఉదర భాగంలో మనకి స్టెర్నమ్ అనేటువంటి బోన్ మనకి కనిపించడం జరుగుతుంది. అలాగే పృష్ఠ భాగంలో వెన్నెముక కనిపించడం జరుగుతుంది. బోత్ సైడ్స్ అంటే ఇరు ప్రక్కల కూడా రిబ్స్, ప్రక్కటెముకలు అనేవి ఉండడం జరుగుతుంది. అంటే ఉదర భాగంలో మనకి ఏం కనిపిస్తుంది? స్టెర్నమ్ అనేటువంటి బోన్ కనిపిస్తుంది. పృష్ఠ భాగంలో వెన్నెముక అనేది పార్ట్ మనకి కనిపిస్తుంది. ఇరు ప్రక్కల కూడా మనకి ప్రక్కటెముకలు అనేవి కనిపిస్తాయి. మనకి 12 పేర్స్ అనేవి హ్యూమన్ బాడీలో ప్రక్కటెముకలు అనేవి రిబ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అలాగే మనకి ఈ పరభాగంలో డయాఫ్రమ్ అనేది లొకేట్ అయి ఉంటుంది. సో మనకి మన మానవుని యొక్క శ్వాస వ్యవస్థలో ఒక జత బాహ్య నాసికా రంధ్రాలు, నాసికా కక్ష, నాసికా గ్రసని, వాయునాళం, శ్వాసనాళికలు, వాయు కోశగోనులు, ఊపిరితిత్తులు, డయాఫ్రమ్, ఇన్ని పార్ట్స్ అనేవి మనకి ఉంటాయి. వాటి యొక్క విధులను గురించి కూడా నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ శ్వాసించడం అనేది 2 రకాలుగా జరగడం జరుగుతుంది. శ్వాసించడం అదే ఉచ్ఛ్వాసం, నిశ్వాసం. ఇన్హలేషన్, ఎక్సలేషన్. ఉచ్ఛ్వాసం, నిశ్వాసం 2 రకాలుగా జరగడం జరుగుతుంది. నిశ్వాసం అంటే ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఉచ్ఛ్వాసం అంటే లోపలికి ఎయిర్ని పీల్చుకోవడాన్ని ఉచ్ఛ్వాసం అంటాము. బయటకి ఎయిర్ని రిలీజ్ చేయడాన్ని నిశ్వాసం అంటాము. అయితే ఇక్కడ మనకి ఉచ్ఛ్వాసం దగ్గర విభాజక పటల కండరాలు, వెలుపలి పరుషుకాంతర కండరాలు సంకోచించడం వల్ల విభాజక పటల కండరాలు, వెలుపలి పరుషుకాంతర కండరాలు అనేవి సంకోచించడం వల్ల మనకి ఈ ఉరఃకుహరంలో అంటే లంగ్స్ ఎక్కడ ఉంటాయని చెప్పాను? ఉరఃకుహరంలో లొకేట్ అయి ఉంటాయని చెప్పాను కదా. అంటే ఎప్పుడైతే మనం గాలిని లోపలికి పీల్చుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా విభాజక పటల కండరాలు, వెలుపలి పరుషుకాంతర కండరాలు అనేవి సంకోచించడం స్టార్ట్ అవుతుంది. దాన్నే మనం ఉచ్ఛ్వాసం అంటాము. నెక్స్ట్ నిశ్వాసం అంటే ఇందాక సంకోచం జరిగింది. ఇప్పుడు ఈ నిశ్వాసంలో విభాజక పటల కండరాలు, వెలుపలి పరుషుకాంతర కండరాలు అనేవి సడలడం జరుగుతుంది. ఇందాక సంకోచం అంటే ఎయిర్ అనేది లోపలికి వెళ్ళింది. ఇప్పుడు సడలడం జరుగుతుంది కాబట్టి ఎయిర్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. సో మనకి రెస్పిరేషన్ అనేది 2 రకాలుగా జరుగుతుంది, ఉచ్ఛ్వాసం అండ్ నిశ్వాసం. అండ్ ఆఫ్టర్ దట్ వాయువుల రవాణా
ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డయాక్సైడ్. మనకి వాయువుల రవాణా అనేది అంటే ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ రవాణా అనేది ఎలా జరుగుతుందో మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్, ఆక్సిజన్ రవాణా. ఆక్సిజన్ రవాణా కనుక అబ్జర్వ్ చేస్తే ఇది 2 వేస్లో మనకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఏంటా 2 వేస్ అంటే ప్లాస్మా ద్వారా 2, ఆర్బిసి ద్వారా. ప్లాస్మా ద్వారా 3% ఆఫ్ ఆక్సిజన్, 3% ఆఫ్ ఆక్సిజన్ ప్లాస్మా ద్వారా మనకి ఆక్సిజన్ అనేది మనకి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. రిమైనింగ్ 97% ఆఫ్ ఆక్సిజన్ ఆర్బిసి ద్వారా మనకి ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఆక్సిజన్ని కార్బన్ డయాక్సైడ్ని అంటే మన యొక్క ఊపిరితిత్తుల నుంచి కణజాలాలకు ఎవరు సప్లై చేస్తారు అంటే మెయిన్గా బ్లడ్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. ప్లాస్మా అంటే మనకు తెలుసు కదా, బ్లడ్లో ఉండేటువంటి ఒక ఫ్లూయిడ్ని ప్లాస్మా అంటాము. అంటే ఆక్సిజన్ 2 వేస్లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఫస్ట్ వన్ ప్లాస్మా ద్వారా ఎంత పర్సెంట్? 3% ఆఫ్ ఆక్సిజన్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఆర్బిసి అంటే 97% ఆఫ్ ఆక్సిజన్ ఆర్బిసి ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఆర్బిసిలో మళ్ళీ ఏముంటుంది? మన యొక్క బ్లడ్లో ఏముంటాయి? వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, రక్త ఫలకికలు, ప్లాస్మా, ఫ్లూయిడ్ ఇవన్నీ ఉంటాయి. అయితే ఆర్బిసి ద్వారా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది కదా. ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? ఒక్కొక్క ఆర్బిసిలో మనకి హిమోగ్లోబిన్ అనేటువంటి పిగ్మెంట్ ఉంటుంది. హిమోగ్లోబిన్ ఈ హిమోగ్లోబిన్ అనేటువంటి పిగ్మెంట్ ఉండడం వల్ల మన యొక్క రక్తం అనేది ఎర్రగా ఉండడానికి మనకి కారణం. నెక్స్ట్ కొన్ని యానిమల్స్లో బ్లడ్ అనేది తెల్లగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాక్రోచ్, బొద్దింకల కనుక మనం అబ్జర్వ్ చేస్తే బొద్దింకలో రక్తం తెల్లగా ఉంటుంది. ఎందుకంటే దానికి కారణం హిమోగ్లోబిన్ పిగ్మెంట్ అనేది ఉండదు, కానీ హిమోసైనిన్ అనేటువంటి పిగ్మెంట్ వర్ణకం ఉంటుంది కాబట్టి బొద్దింక యొక్క రక్తం అనేది తెల్లగా ఉండడం జరుగుతుంది. మన యొక్క రక్తంలో, హ్యూమన్ యొక్క రక్తంలో ఆర్బిసి అంటే రెడ్ బ్లడ్ సెల్స్లో హిమోగ్లోబిన్ అనేటువంటి పిగ్మెంట్ ఉంటుంది కాబట్టి మన యొక్క రక్తం అనేది ఎర్రగా ఉంటుంది. అయితే ఈ హిమోగ్లోబిన్ వర్ణకం అనేది 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ని అంటే ఒక హిమోగ్లోబిన్ 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆక్సిజన్ ప్లాస్మా ద్వారా ఆర్బిసి ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ కార్బన్ డయాక్సైడ్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ వాయువుల రవాణా. కార్బన్ డయాక్సైడ్ వాయువుల రవాణాను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 వేస్లో మనకి సరఫరా అవ్వడం జరిగింది. ఇక్కడ 3 వేస్లో సరఫరా అవుతుంది. అది ఎలాగంటే ప్లాస్మా ద్వారా 7% ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ప్లాస్మాలో కరిగిపోయిన స్థితిలో ప్లాస్మా ద్రావణంలో కరిగిపోయి కార్బన్ డయాక్సైడ్ ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. సెకండ్ వన్ కార్బామైనో హిమోగ్లోబిన్ అంటే అమైనో గ్రూప్స్ అంటే ప్రోటీన్స్ అనేవి ఎలా కన్వర్ట్ అవుతాయి? అమైనో యాసిడ్స్ కింద కన్వర్ట్ అయ్యి కార్బామైనో హిమోగ్లోబిన్ ద్వారా మనకి కార్బన్ డయాక్సైడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. థర్డ్ వన్ బైకార్బోనేట్స్ రూపంలో కార్బన్ డయాక్సైడ్ ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి వాయువుల రవాణాలో ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ ట్రాన్స్పోర్ట్ గురించి నేర్చుకుంటాము. అయితే ఆక్సిజన్ ప్లాస్మా ద్వారా, ఆర్బిసి ద్వారా, కార్బన్ డయాక్సైడ్ ప్లాస్మా ద్వారా, కార్బామైనో హిమోగ్లోబిన్ ద్వారా, బైకార్బోనేట్స్ రూపంలో మనకి ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం PO2 PCO2 పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ గురించి నేర్చుకుందాము. పార్షియల్ ప్రెజర్ అంటే ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ యొక్క పీడనం గురించి నేర్చుకుందాము. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే
ఆక్సిజన్ వాతావరణంలో 159 mmHg ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ 0.3 mmHg ఉంటుంది వాతావరణంలో. అంటే వాతావరణంలో మనకి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎలా ఉందో మనం తెలుసుకున్నాం. ఊపిరితిత్తుల దగ్గరకు వచ్చేసరికి ఆక్సిజన్ 104, కార్బన్ డైఆక్సైడ్ 40. అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మనం డిక్రీజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ హార్ట్ దగ్గర కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆక్సిజన్ యొక్క పార్షియల్ ప్రెషర్ 95, కార్బన్ డైఆక్సైడ్ యొక్క పార్షియల్ ప్రెషర్ 40. ఇక్కడికి వచ్చేసరికి తగ్గడం జరిగింది. కణజాలాలలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆక్సిజన్ 40, కార్బన్ డైఆక్సైడ్ 45. అంటే ఆక్సిజన్ కణజాలాలు దగ్గరకు వచ్చేసరికి తగ్గిపోవడం జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఇలా వాతావరణంలో ఉండేటువంటి ఆక్సిజన్ని గ్రహించి అది మనం ఊపిరితిత్తులు మనం అబ్జర్వ్ చేస్తే ఊపిరితిత్తులు ఏం చేస్తాయి, ఆక్సిజన్ని గుండెకి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి, అంటే హార్ట్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. హార్ట్ ఏం చేస్తుంది, మరలా బ్లడ్ ద్వారా మన యొక్క టిష్యూస్కి కణజాలాలకి ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా పార్షియల్ ప్రెషర్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ గురించి నేర్చుకుంటాము. అండ్ నెక్స్ట్ వన్ శ్వాస వ్యవస్థ రుగ్మతలు. శ్వాస వ్యవస్థ రుగ్మతల గురించి నేర్చుకుందాం. శ్వాస వ్యవస్థ రుగ్మతల గురించి నేర్చుకుందాం. శ్వాస వ్యవస్థ రుగ్మతలు అంటే మనకి శ్వాస వ్యవస్థలో ఏ డిసీజెస్ వస్తాయి అన్న వాటి గురించి నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ వన్ ఆస్తమా. మనం ఆస్మా అనేది వన్ టైప్ ఆఫ్ రెస్పిరేటరీ డిసీజ్. ఈ ఆస్మా వల్ల వాళ్ళకి అంటే ఏంటి, శ్వాసనాళంలోనూ ఆస్మా అంటే